దేశంలో ఓట్ల చోరీ జరిగిందని బీజేపీపై ఘాటు విమర్శలు గుప్పించారు రాష్ట్ర టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్. రాష్ట్రంలో బీఆర్ఎస్ కేంద్రంలో బీజేపీ చీకటి దోస్తాన్ని నడుస్తోందని పునరుద్ఘాటించారు. కేంద్ర ఎన్నికల సంఘం తమ చేతుల్లో లేదని చెప్పుకొచ్చారు. దొంగ ఓట్లపై తామెలా లెక్కలు తేలుస్తామని ప్రశ్నించారు. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉందని మీరే లెక్కలు తేల్చాలని సవాల్ చేశారు. అంతకుముందు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల మద్దతును కూడగట్టుకుని కేంద్రంతో పోరాడుతున్న రేవంత్ రెడ్డికి ప్రజలు అండగా నిలవాలని కోరారు. జనహిత పాదయాత్రలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయో ప్రత్యక్షంగా తెలుసుకున్నామని చెప్పిన ఆమె ప్రజలు నేరుగా తనతో చెప్పిన విషయాలతో సంతృప్తి కలిగిందని అన్నారు. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందు మీద సుమారు 3 కిలోమీటర్ల పాటు ఉత్సాహంగా సాగిన జనహిత పాదయాత్రలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి కొండా సురేఖ, ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి పాల్గొన్నారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాష్ట్రం దేశంలో బీజేపీ చేస్తున్న ఓట్ల రాజకీయాన్ని ఎండగట్టారు. బీహార్లో ఓటర్ల జాబితా నుంచి ఓట్లు గలంత్ ఎందుకయ్యాయో బీజేపీ దేశ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. తాను పాల్గొన్న ప్రజాహిత పాదయాత్రలో పార్టీ శ్రేణులు ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయడం పట్ల మీనాక్షి ఆనందం వ్యక్తం చేశారు. माननीय रेवंत रेड्डी जी लगातार लड़ाई लड़ रहे हैं राहुल जी के नेतृत्व में। दिल्ली गए, धरना हुआ और वो चाहते हैं कि 3500 साल से जिन वर्गों को हाशिए पर खड़ा रखा गया, जिनको उनका सामाजिक, राजनीतिक, आर्थिक हक नहीं मिला, वो हक उनको मिले, जो कि हमारे राहुल जी का संकल्प है, उनका सपना है। जो बापू का सपना था, बाबा साहेब का सपना था, महात्मा ज्योतिबा फुले का सपना था। एक ये राजनीति है और दूसरी राजनीति क्या है कि जब भी आंखें बंद करके कोई फैसला लो तो अंबानी और अडानी का चेहरा आंखों के सामने रखो। फिर चाहे पोर्ट हो, चाहे एयरपोर्ट हो, चाहे बड़े बड़े पब्लिक सेक्टर की इंडस्ट्री हो, चाहे रिटेल का सेक्टर हो, चाहे पेट्रोल पंप हो, चाहे इस देश की बेशकीमती जमीन हो, धारावी समेत सब कुछ उनके हवाले कर दो। उनके चेहरे पर खुशी आनी चाहिए। ये दूसरा मॉडल है। కారణం ఓట్లు దొంగలించే సంస్కృతి, అధికార దహం, ఎప్పటికీ అధికారం ఉండాలని తహతలాడుతున్న మోడీ, అమిత్ షా చేసిన పన్నాగం వల్లే మహారాష్ట్రలో గాని కర్ణాటకలో గాని ఓట్ల దొంగిలింపు జరిగింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోతాం ఎట్లా? 6 నెలల ముందు జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లను మేము గెలుస్తాం ఎట్లా? ఆ మధ్య 6 నెలల్లో 1 కోటి ఓట్లు జమ అవుతాయి ఎట్లా? ఇది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన బాధ్యత కాదా మిత్రులారా? నేను నిన్న ఆరోపణ చేస్తే మా అరుణక్క ఒక దిక్కు, మా తమ్ముడు అరవింద్ ఒక దిక్కు, ఈటెల రాజేందర్ ఒక దిక్కు మాట్లాడుతూ ఉన్నారు. మీ ప్రభుత్వం ఉంది కదా, ఎంక్వైరీ చేయొచ్చు కదా అంటున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్వయం ప్రతిపత్తి గల సంస్థ, ఏ ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు. కానీ దురదృష్టవశాత్తు, దౌర్భాగ్యం, ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అధికార పార్టీ బీజేపీకి వత్తాసు పలుకుతున్నట్టు సందర్భం. ప్రజాస్వామ్యానికి విఘాతం ఇది. 8 మంది ఎంపీలు భుజాలు తడుపుకుంటా ఉన్నారు. ఇవాళ గెలిచిన తీరు పట్ల అనుమానాలు ఉన్నాయని మళ్ళీ చెప్తా ఉన్నాను. మా నిజామాబాద్ పట్టణంలో మహారాష్ట్రకు సంబంధించినటువంటి ఎంతో మందికి ఓట్లు నిజామాబాద్ పట్టణంలో ఉన్నాయి. వాళ్ళు మహారాష్ట్రలో ఓటేస్తారు, నిజామాబాద్ లో ఓటేస్తారు. ఒక పౌరుడికి 2 ఓట్లు ఉండొచ్చునా? ఇక్కడ గెలిచిన 8 మంది ఎంపీలు చెప్పాలి.